హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం అనమాట. మనకైతే చాలా మంది ఈ యూట్యూబ్లలో అప్లోడ్ చేస్తున్నారు L1, L2, L3 అని చెప్పేసి. కొంతమందికి ఏంటంటే ఏంది అనేది అర్థం కావట్లేదు అనమాట. అందుకని ఈ రోజు అయితే ఈ వీడియో చేస్తున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైంది. అదేవిధంగా మొదటిసారి కనుక మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇక చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇల్లు మళ్ళొకసారి తనిఖీ చేస్తున్నారు, అంటే మళ్ళొకసారి రీవెరిఫికేషన్ అని చేస్తున్నారు. ఎందుకంటే పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే అనర్హులకి ఇల్లులు అయితే ఇచ్చారో ఈసారి కూడా అదే విధంగా అనర్హులకు పేర్లు అయితే రావడం అయితే జరిగింది ఈ ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించింది. అందువల్ల ఈ గ్రామ పంచాయతీ దగ్గర కొన్ని గొడవలు అయితే కావడం కూడా చూసాము మనం. అదేవిధంగా చాలా మందికి అయితే ఇల్లు ఉన్నవారికే మళ్ళీ ఇల్లు అనేది రావడం అనేది చాలా బాధ అనేది చెప్పుకోవచ్చు. ఓకేనా? అందుకనే మళ్ళొకసారి పరిశీలన అయితే జరుగుతుంది. అందుకని ఈ L1, L2, L3 అనేది పెట్టారనమాట. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే మీకు ఈ L1 కేటగిరీ ఎందుకు వస్తుంది అని చెప్పేసి మీకైతే క్రైటీరియా చెప్తాను, వినండి. L1లో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకైతే ఇస్తారనమాట L1లో. L2లోకి వచ్చేసరికి స్థలం ఇల్లు రెండు లేని వాళ్ళకి ఇస్తారు. L3 అద్దె ఇల్లు, రేకుల ఇల్లు, పెంకుటిల్లులో ఉన్న వారికి ఇస్తారనమాట. మొదటి విడతలో L1 కేటగిరీ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. L2 అనేది తర్వాత ఇస్తారు. ప్రస్తుతానికి అయితే L1 వాళ్ళ కేటగిరీలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదనమాట ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి మనం చూసుకున్నట్టయితే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు అనమాట. ఈ ప్రభుత్వం 1కి 2 సార్లు తనిఖీ చేసి మరి అయితే చేస్తున్నారు అనమాట. మన జరిగిన గందరగోళం చూసుకున్నట్టయితే. కాకపోతే చాలా కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి అయితే చాలా లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంతో పాటు మన డబుల్ బెడ్రూమ్ కూడా కొంచెం లేటే కావచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా చిన్న చిన్న పెండింగ్ వర్క్సే ఉన్నాయి. చాలా మంది ఇబ్బంది పడుతున్నాం మన డబుల్ బెడ్రూమ్ గురించి కూడా. మరి చూసుకోవాలి. L2లో వచ్చేసరికి L2లో మనకి ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇంకా ఉన్నాయో, ఇవ్వని వాళ్ళు ఉన్నాయో, ఈ L2 వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అనమాట. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను. జై హింద్.